సారీ నాన్న, నా బంగారు తల్లి కాదు. ఈ ఒక్కసారి అమ్మని క్షమించేసి ఇదిగో తీసుకో. నాకేం వద్దులే, నువ్వే వెళ్ళి ఆడుకో. ఓ సరే అక్క, వద్దంటుంది కదా, బుజ్జమ్మ వాళ్ళ మనవడికి ఇచ్చేద్దాంలే. ఇది నా బొమ్మ, తనకెందుకిస్తారు? నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి. జైల్లో కూడా అందరూ నిన్ను మంచిదానివి అనేవారు. నువ్వెప్పుడూ అబద్ధం చెప్పవనుకున్నాను, కానీ ఎందుకు అబద్ధం చెప్పావు? మనం ఇక్కడ ఉండొద్దులే అమ్మా, మళ్ళీ జైలుకి వెళ్ళిపోదాం, లేదా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడొద్దమ్మా, అందరూ మనల్ని అదోలా చూస్తున్నారు, ఏవేవో మాటలంటున్నారు. నీరజ, నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు. చిన్నపిల్లవి కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి, ఆటలాడుకోవాలి. నీరజమ్మా, ఇంకా వెధవ మన జోలికి రాళ్లే, నువ్వేం బాధపడకు. యశోదమ్మా, ఆ వెధవని పోలీసులు లాక్కెళ్లారు. నిజమా బుజ్జమ్మ? అవునమ్మా, నేనే పోలీసులకి పట్టించాను. వాణ్ణి ఎడాపెడా 4 పీకారు. మీరేం భయపడకండి, మన జోలికి రావాలంటే వాడు భయపడాలి. నీరజ, నువ్వు వెళ్ళి ముందు హోంవర్క్ చేసుకో. వెళ్ళు వెళ్ళు, తర్వాత ఆడుకోవచ్చు. అలాగే అమ్మా. ఏంటి బుజ్జమ్మ నువ్వు చేసింది? వాడు పెద్ద ఎదవని తెలుసు కదా. ఇప్పుడు నువ్వు పోలీసులకు పట్టిస్తే వాడికి మంచిగా మారాలి అనే బుద్ధి రాదు. అలా బుద్ధి రాకపోగా నా మీద కోపం పంతం పెరుగుతుంది. నువ్వే అన్నావు కదా వాడికి జైలుకు వెళ్ళడం కొత్త కాదని. నేను జైల్లో ఎంతోమంది ఖైదీలను చూశాను. బయటికి వెళ్ళగానే వాళ్ళని చంపేయాలి, వీళ్ళ అంత చూడాలి, వాళ్ళంత చూడాలి అని మాట్లాడుకుంటారే తప్ప మేమేం తప్పు చేశాం, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని ఒక్కరు కూడా అనుకోరు బుజ్జమ్మ. ఖచ్చితంగా వీడు అలాగే అనుకుంటాడు. వీడు బయటకొస్తే అప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అని నాకే కొంచెం భయంగా ఉంది. ఏం పర్వాలేదు తల్లి, నేనున్నంతకాలం వాడి కాలనీలోకే రాడు. నేను చచ్చే వరకు ఇక్కడే ఉంటా. కంటి నిండా నిద్రపోండి. ప్రేమ, రేపు మనం ల్యాబ్కి వెళ్ళాలి. అక్క, రేపు శాంపిల్స్ ఇస్తే డిఎన్ఏ రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? నాకు తెలిసి 3 రోజులైతే పడుతుంది ప్రేమ. అవునా అక్క? 3 రోజుల తర్వాత నీ జీవితం మారిపోతుంది. మా అక్క ఆనందంగా ఉంటుంది. నిజంగా నువ్వు అన్నదే జరిగితే నీరజకి అసలు దిగులే ఉండదు. భగవంతుడా, గత 6-7 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో నవ్వు లేదు, మనశ్శాంతి లేదు. ఏదో జీవచ్చవాల్లా బతికేస్తూ వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. యశోద నందాని విడిచిపెట్టేలా లేదు. ఆ సుబ్బరాజుకు పుట్టిన బిడ్డని నా కొడుక్కి పుట్టిన బిడ్డలా నమ్మించాలని ఆ యశోద విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు మాత్రమే తెలుసు. నేనిప్పుడు మిమ్మల్ని ఏ కోరిక కోరలేను, కాని న్యాయాన్ని గెలిపించండి. యశోద ఆ రిపోర్ట్స్ని ఎలాంటి తారుమారు చెయ్యకుండా చూడండి. ఆ పాప పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని మా అందరికీ తెలిసేలా చెయ్యి. అప్పుడైనా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మాకర్థమవుతుంది. ముఖ్యంగా ఆ యశోద నోరుని మూయించొచ్చు.
ఏమని కోరుకున్నావు దాక్షాయని? పాప నందు బిడ్డ కాదని రుజువు అవ్వాలని కోరుకున్నావా? ఏది న్యాయం అనిపిస్తే, ఏది నిజం అనిపిస్తే అది మాత్రమే రిపోర్ట్లో వచ్చేలా చూడమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆ యశోద రిపోర్ట్స్ని మార్చకుండా ఉండేలా చూడమని కోరుకున్నాను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. యశోద బిడ్డకు తండ్రి నందు అనే విషయం నీకు తెలుస్తుంది. నందా, నవమి ఎక్కడా? ఏదో చిన్న ముఖ్యమైన పనుందని బయటికి వెళ్ళిందమ్మా. వెంటనే వచ్చేస్తానని చెప్పింది. ఉమ్. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే నువ్వు మాత్రం నన్ను మోసం చేయాలని చూసావు యశోద. ఇన్ని రోజుల నుంచి నీ కూతురు నా రక్తం పంచుకొని పుట్టలేదని నేను చెప్తున్నా నువ్వు నా మాట వినకుండా వాదిస్తూ వచ్చావు. అందుకే చివరిగా నీ నోరు మూయించడానికే నేను DNA టెస్ట్ చేయించడానికి ఒప్పుకున్నాను. ఈ రిజల్ట్ వచ్చాక రిజల్ట్ చూపించి మరీ నీ నోరు మూయిస్తాను. నీకు గుడ్ బై చెప్పేస్తాను. నందా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఇదిగో, నువ్వెక్కువగా ఆలోచించకు. అంతా మంచే జరుగుతుంది. ఈ రిజల్ట్ వచ్చాక ఆ యశోద పీడ మనకు విరగడవుతుంది. అలా అని ఎందుకు అనుకోవాలి? పాప నందు బిడ్డని రిజల్ట్ వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా మళ్ళీ నమ్మరా? సార్, శాంపిల్స్ ఇవ్వడానికి రండి. వెళ్ళు నందా. కూర్చోండి సార్. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. అమ్మా యశోద, నందు శాంపిల్స్ ఇస్తున్నాడు. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఎవరు ఏం కోరుకున్నా ఆ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళి శాంపిల్స్ ఇవ్వు. అలాగే మావయ్య. నందా, అయ్యో నందా, డోంట్ టచ్ మీ. దూరంగా వెళ్ళు. గెట్ అవుట్. నేను వెళ్ళిపోయాకరా. నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. వెళ్దాం పద ప్రేమ. అవసరం లేదక్కా, ఉండు. డాక్టర్, పాప శాంపిల్ డాక్టర్. అలాగే, మీరు వెళ్ళండి. మ్. నర్స్, ఈ శాంపిల్స్ని వెంటనే టెస్ట్ చేయండి. అలాగే సార్. అక్క,
ఎందుకు ప్రేమ దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు? నందాకి నాకు మధ్య దూరం దగ్గరవుతుంది అనుకుంటే ఇంకా ఇంకా దూరం పెరుగుతూనే ఉంది. నేను కలవడం ఇన్ని రోజులు నందాకి ఇష్టం లేదనుకున్నాను. కానీ జరిగేవన్నీ చూస్తుంటే నేను కలవడం ఆ దేవుడికే ఇష్టం లేదనిపిస్తోంది. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అక్క, ఎందుకలా అనుకుంటున్నావు? దేవుడికి మీరిద్దరూ కలవడం నిజంగా ఇష్టం లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్కి బావగారు ఒప్పుకునేలా ఆయన మనసెందుకు మారుస్తాడు? నువ్వేం కంగారు పడకక్క. ఇంకెన్ని రోజులు? 2 రోజులు ఓపిక పట్టక్క. నీ జీవితమే మారిపోతుంది. నీరజ కోరుకున్న జీవితం నీరజకొస్తుంది. నీరజ, నువ్వు, బావగారు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి మీరంటూ కలిసిన తర్వాత ఎంతమంది అడ్డొచ్చి మిమ్మల్ని వేరు చేయాలనుకున్నా మళ్ళీ వేరు చేయలేరక్కా. పైగా నీరజకి నానమ్మ, తాతయ్య, నాన్న అనే కుటుంబం వస్తుంది. పాప ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావని నాకు తెలుసక్కా. అందుకే జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకుండా ఒక 2 రోజులు ఓపిక పట్టు. మంచి రోజులు వాటంతట అవే ఎదురొచ్చి నిన్ను పలకరిస్తాయి. పాపం నీరజ, ఇంత చిన్న వయసులో దాని మనసు ఎంత బాధపడుతుందో నాకు అర్థం అవుతోంది. అది కాబట్టి ఓర్చుకొని తట్టుకుంటోంది. కానీ ఇంకొకరైతే ఖచ్చితంగా నన్ను ఇలా ఉండనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు బాధపడుతూ నన్ను ఇంకా ఎక్కువ బాధ పెట్టేవాళ్ళు. పాపం నీరజ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అదేమీ మాట్లాడలేదు. ఇప్పుడు స్కూల్లో ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తుంటే భయంగా ఉంది. నీరజ ఎట్టి పరిస్థితుల్లో చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయదక్కా. బాగానే చదువుకుంటుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడకు. కాఫీ పెట్టుకుని తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిట్ డౌన్, సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. చిల్డ్రన్స్, ఈసారి ఆగస్టు 15కి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మన స్కూల్లో చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. కాబట్టి మీలో ఎవరికైనా ఆటల పోటీల్లో కానీ, డిబేట్స్ లో కానీ, అలాగే డాన్స్ కాంపిటీషన్స్ లో కానీ పాల్గొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు పేర్లివ్వండి. మేడం, నేను డాన్స్ కాంపిటీషన్లో పేరిస్తాను మేడం. వెరీ గుడ్. నేను కూడా గేమ్స్లో పేరిస్తాను మేడం. అలాగే. మేడం, నేను గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను. సరే. మేడం, నేను క్విజ్ కాంపిటీషన్లో పేరిస్తాను. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరైనా క్విజ్ కాంపిటీషన్ కి పేర్లిచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు మేడం. అదేంటి, క్విజ్ కాంపిటీషన్ కి పేర్లు ఇవ్వకపోతే ఎలాగా? మేడం, నీరజ క్విజ్ కాంపిటీషన్కి పేరిచ్చింది కదా, అందుకే ఇంకెవరము పేరివ్వము. ఎందుకు? మేమందరం క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నా కూడా ఫస్ట్ ప్రైజ్ నీరజకే కదా మేడం వస్తుంది. తను చాలా తెలివైంది. అందుకే మేమెవరం క్విజ్ కాంపిటీషన్కి రాము మేడం. ఎప్పుడు ఎవరు అలా అనుకోకూడదు. ఎందుకంటే నీరజ తెలివిగలదే కావచ్చు, కానీ మాకు తెలివి లేదు, మేము గెలవలేము అని మీరు అనుకోకూడదు. ఖచ్చితంగా మీరందరూ కాంపిటీషన్లో నిలబడాలి. మేడం, సంయుక్త పేరు కూడా రాయండి. తనకి క్విజ్ కాంపిటీషన్ అంటే ఇంట్రెస్టే మేడం. ఏమొద్దు, నేనేం పార్టిసిపేట్ చెయ్యను. లేదు, నువ్వు నాకంటే తెలివైన దానివి. నువ్వు కాంపిటీషన్లోకి రావాలి. మేడం, మహేష్ పేరు కూడా తీసుకోండి. తను కూడా బాగా తెలివైనవాడు. చూసారా, మామూలుగా ఎవరైనా అయితే ఎవ్వరూ కాంపిటీషన్కి రాకపోతే ఆనందపడతారు. కానీ నీరజ అలా కాదు. మీరందరూ తెలివిగలవాళ్ళని, తనకంటే మీరే తెలివిగలవాళ్ళని తనే చెప్తుంది. నీరజ, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నీ ఆలోచనలు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. క్విజ్ కాంపిటీషన్కి పేర్లిచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో
మాతృదేవోభవ అన్న పదం తర్వాత వచ్చే పదం ఒకటే, పితృదేవోభవ. కాబట్టి నాన్న అనేవాడు లేకపోతే ఏ బిడ్డ భవిష్యత్తు బావుండదు. నాన్న అనేవాడి ప్రేమ లేకపోతే పిల్లలకి ప్రేమ గురించి సరిగ్గా తెలీదు. నాన్న అనేవాడు మాత్రమే ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తాడు. కాబట్టి మీరందరూ నాన్న మీద ఒక వ్యాసం రాయాలి. అలాగే క్విజ్ కాంపిటీషన్కి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మేడం. నందు, ఆ యశోద నీ పాలిట శనిలా దాపురించిందిరా. నీకు నాకు ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అనవసరంగా నువ్వు దాన్ని ఊర్మిళ చేతిలో చావకుండా కాపాడావు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నీ జీవితంలో ఆనందమనే పదం లేకుండా చేస్తుంది. నందా, నొప్పిగా ఉందా? నీకైన గాయాన్ని చూస్తుంటే నా వల్ల కావట్లేదు. లాభం లేదు నందా. నేను వెళ్ళి కావాలంటే యశోద కాళ్ళు పట్టుకుంటాను, నీ జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెట్టొద్దని. ఇంకెన్ని రోజులే నవమి? 2-3 రోజుల్లో DNA రిపోర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత నిజమేంటో బయటపడిపోతుంది. అప్పుడు మనం ఆనందంగా ప్రశాంతంగా ఉండొచ్చు. హలో, ఎవరు? మేడం, మేడం నా పేరు ప్రేమ మేడం. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నేను అంబేద్కర్ నగర్ కాలనీలో ఉంటాను. నేను మీకు వీరాభిమానిని మేడం. మీరు లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు గొప్ప సైంటిస్టుగా ఎదిగారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మేడం. నేను కూడా జీవితంలో అంత గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నాను. అంతేకాదు మేడం, మా తాతయ్య కూడా మీకులాగే సైంటిస్టు మేడం. అంటే ఇది ఆ సైంటిస్ట్ మనవరాలా? నందా, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుస్తాను. అలాగే నవమి. చెప్పు ప్రేమ, ఎందుకు కాల్ చేశావు? మేడం, ఈసారి ఆగస్టు 15ని మా కాలనీలో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే స్వయం కృషితో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలని మా కాలనీలో అందరం నిర్ణయించుకున్నాం. మీరొస్తే మా కాలనీలో ఆడవాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది మేడం. మిమ్మల్ని పిలవడానికి మీ ఇంటికొచ్చాను, కానీ మీరు ఇంట్లో లేరు. పోనీ మీరెక్కడున్నారో చెప్పండి మేడం, నేనొచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. దేవుడా, ఈ అమ్మాయి అక్కడ గాని సైంటిస్ట్ని చూసినా, సైంటిస్ట్ ఈ అమ్మాయిని చూసినా నా కథంతా అడ్డం తిరుగుతుంది. అలా అని ఇక్కడికి రమ్మంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోతుంది. వద్దు, నేనక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడం మంచిది. ఏంటి మేడం, ఏం మాట్లాడరు? మీరెక్కడున్నారో చెప్పండి, వస్తాను. వద్దొద్దు, మీరక్కడే ఉండండి. మా వాళ్ళకి చెప్తాను, మిమ్మల్ని అక్కడే కూర్చోబెడతారు. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రే, ఎక్కడున్నావురా? మేడం, మరింటి దగ్గరే ఉన్నాను మేడం. అక్కడ ప్రేమ అనే అమ్మాయి వచ్చింది చూడు. అది సైంటిస్ట్ మనవరాలు. దాన్ని ఆ సైంటిస్ట్ ని కలవకుండా కొంచెం దూరంగా ఉంచండి. అలాగే మేడం. సైంటిస్ట్ రూమ్ లో ఉన్నాడు,
ఆ అమ్మాయి మన ఇంటి ముందు ఉంది మేడం. అలాగే జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తున్నాను. అలాగే మేడం. నందా, నాకు అర్జెంట్ పనుంది, వేరే వాళ్ళని కలవాలి. నేను ఈవినింగ్ వస్తాను. అలాగే నవమి, జాగ్రత్త. అలాగే నందా. ఎందుకు ఈ అమ్మాయి ఇంత కంగారు పడుతుంది? ఈ అమ్మాయిని మొదటి నుంచి చూస్తున్నాను, నాకెందుకో తేడాగానే అనిపిస్తుంది. నీరజ, ఏంటి? ఏమైంది? అన్నం తినకుండా ఎందుకలా కూర్చున్నా? ఏమీ లేదు సంయుక్త. చెప్పు, ఏమైంది? ఇందాకటి దాకా బానే ఉన్నావు కదా. నాన్నంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకి నేనే ప్రపంచం. నా కోసం ఎంతో కష్టపడతాడు. రంగురాయిని వజ్రం అనుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు. వజ్రాన్ని అవసరం లేని రాయిగా బయటపడేస్తున్నారు. నా ముద్దుల కూతురు అంటూ నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నిజంగా రిపోర్ట్స్లో యశోద బిడ్డకు తండ్రి నేనే అని వస్తే నేనే ఒప్పుకుంటాను నాన్న. అప్పుడు నువ్వు చెప్పకుండానే నేను నవమికి దూరం అవుతాను. మా నాన్న సూపర్ హీరో. నా కోసం ఏమైనా చేస్తాడు.